నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి। 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్। వేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రైవేటు హాస్టల్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు। విద్యార్థులు గంజాయి డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు చేపట్టనున్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్లు। 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది। హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేస్తున్న ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పచ్చజెండా ఊపి ప్రారంభించారు। హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలు నడపడం ప్రాణానికి రక్షణ ఉంటుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా తెలిపారు। 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగింది। హెల్మెట్ పై అవగాహన కల్పిస్తూ ఏర్పాటు చేసిన ర్యాలీని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాషా పచ్చజెండా ఊపి ప్రారంభించారు। ప్రమాదాల నివారణపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలంటూ ప్లకార్డులు చేతబూని ముందుకు సాగారు। మాసోత్సవాల్లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నిర్వహించిన వక్తృత్వ క్విజ్ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులు అందించారు। ఈ సందర్భంగా కలెక్టర్ పి రంజిత్ భాషా మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు। రహదారిపై ప్రజలు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రజల ప్రాణాలను రక్షించవచ్చన్నారు। ద్విచక్ర వాహనాలు నడిపే ప్రజలు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలు నియంత్రించవచ్చన్నారు। ప్రమాదాలు అరికట్టడంలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు। ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి ఆర్ సురేష్, ఏపీఎస్ఆర్టీసీ ఆర్ఎంవి కృష్ణారెడ్డి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు డిబివి రంగారావు, ఎన్ ప్రసన్న కుమారి, ఏఎంవీఐలు అంకమరావు, వి కిషోర్, కమిటీ సభ్యులు శ్రీమన్నారాయణ, సాల్మన్, డ్రైవర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు। వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ మహిళా కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి। వేటపాలెం మండల పరిధిలోని పందిళ్లపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో 2 రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ మహిళా కబడ్డీ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి। పోటీలో రాష్ట్ర నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో మహిళా కబడ్డీ క్రీడాకారులు పోటీలో పాల్గొన్నారు। ఈ క్రమంలోనే కమిటీ ప్రతినిధులు క్రీడాకారులకు మాజీ క్రీడల సంక్షేమాధికారి, అంతర్జాతీయ క్రీడాకారుడు నక్కల అర్జున్ రావుకి పౌర సన్మానం చేశారు। ఈ కార్యక్రమంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, పూర్వ విద్యార్థులు, కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు। అప్పటి నుంచి అర్జున్ రావు గారి ద్వారా మేము కూడా ఒక చిన్న గ్రామంలో పుట్టి ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్ వీటన్నిటిని కూడా అధిగమించి ఒక జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం అనేది అంత చిన్న విషయం కాదు। అలాంటి అర్జున్ రావు గారు ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబంలో పుట్టి కబడ్డీ తనకున్నటువంటి ఆ ఆట మీద ఆపేక్షతోటి కష్టపడి తనే ప్రాక్టీస్ చేసి అంచెలంచెలుగా ఎదిగి మన ఇండియాకి రిప్రజెంట్ చేయడం జరిగింది। అంత పూర్వం కూడా ఒక 2 తరాల నుంచి చుట్టుపక్కల మన పందిళ్లలో కానీ ఇటు చిన్నగానే పరిసర ప్రాంతాల్లో, అలానే వేటకాలం చీరాల్లో 2 జనరేషన్స్ ముందు నుంచి కూడా ఈ ఆటలో చాలా నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో ఎవరు ఎదగలేకపోయారు। దానికి రకరకాల కారణాలు, అంటే ఆర్థికపరమైన కావచ్చు, ఇంకా అప్పటికి మనం ఆ స్థాయికి వెళ్ళాలనేటువంటి ఒక జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ప్రైవేటు హాస్టల్స్ ను తెల్లవారుజామున బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఆకస్మిక తనిఖీ నిర్వహించారు। జిల్లా కేంద్రమైన బాపట్లలోని ఇంజనీరింగ్ కళాశాల సమీపంలోని ప్రైవేటు హాస్టల్స్ ను తెల్లవారుజామున బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర ఆధ్వర్యంలో సుమారు 60 మంది పోలీసు సిబ్బంది ఆకస్మిక తనిఖీ చేశారు।
తనిఖీల్లో భాగంగా విద్యార్థులు రూమ్లలో మత్తు పదార్థాలు ఏవైనా ఉన్నాయా అనే కోణంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బాపట్ల డీఎస్పీ వెంకటేశ్వర్ మాట్లాడుతూ విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు నిర్వహించామన్నారు. విద్యార్థులు ఎవరూ కూడా చెడు వ్యసనాలకు బానిస కాకుండా మంచి నడవడికతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సాధించేలా ముందుకు సాగాలన్నారు. తనిఖీలో బాపట్ల పట్టణ, రూరల్ సీఏలతో సహా ఎస్ఐలు, పోలీసులు 60 మంది సిబ్బంది పాల్గొన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు బాపట్ల టౌన్లో బీసీ కాలేజ్ ఎదుర్కొన్న సుమారు 30 నుంచి 35 హాస్టల్లో ఉన్న విద్యార్థుల రూమ్స్ అన్ని తనిఖీ చేశాము. ముఖ్యంగా మాకు కొంత సమాచారం ఉంది, ఈ యొక్క హాస్టల్స్లో కొంతమంది మత పదార్థాలు సేవిస్తారని చెప్పి. సో దాంట్లో భాగంగా ఈరోజు దాదాపు 60 మంది పురుషులతోనూ సీలు, ఎస్ఐలు, స్టాఫ్తో, సిబ్బందితో కలిసి మార్నింగ్ 5:30 నుంచి మార్నింగ్ 7:30 వరకు క్షుణ్ణంగా తనిఖీ చేసాము. అయితే ఎలాంటి ఇక్కడ కూడా మనకు మత పదార్థాలు కానీ ఇతర వస్తువులు కానీ దొరకలేదు మనకు. సో అదేవిధంగా తరచుగా మళ్ళీ తనిఖీ చేస్తాము. సో అందరూ కూడా ముఖ్యంగా విద్యార్థులను ఉద్దేశించి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఈ గంజాయి కానీ మత పదార్థాలు కానీ బానిసలు కాకూడదు. వాళ్ళ చదువు మీద ఫోకస్ పెట్టేసి మంచి భవిష్యత్తుని నిర్దేశించుకోవాల్సిందిగా తెలుగు అందరికీ స్టూడెంట్స్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనల్ని ఓసారి చూద్దాం. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభలో ఓ పత్రికా జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ చీరాలలో జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు. కాగా జర్నలిస్టులు చేపట్టిన నిరసన ర్యాలీకి పలు రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజా సంఘాల నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా రాప్తాడులో సీఎం జగన్ సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి పత్రికా జర్నలిస్టుపై జరిగిన దాడిని ఖండిస్తూ చీరాలలో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు చేపట్టిన నిరసన ర్యాలీకి టీడీపీ, జనసేన, వామపక్ష నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్టు చేయాలంటూ నినాదాలు చేశారు. తొలుత పట్టణంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జర్నలిస్టులు పూలమాలలు వేసి నివాళులర్పించి వినతి పత్రం అందజేశారు. అనంతరం పెద్ద ఎత్తున పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. గడియార స్తంభం వద్ద మానవహారం నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం ధర్నా చేసి ఎంఆర్ఓకి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టు సంఘాల నాయకులు, టీడీపీ, జనసేన, వామపక్ష, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ కృష్ణపై దాడిని చూస్తే ఈ ప్రభుత్వం ఈ రాజ్యాంగం మీద వీళ్ళకి నమ్మకం ఉందా లేదా అని చెప్పనేది ఈరోజు సిపిఎంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పత్రికా విలేకరులు అనేవాళ్ళు అది ఏ ప్రభుత్వం వచ్చినా లేకపోతే ప్రతిపక్షమైనా ఎవరైనా సరే వాళ్ళు వార్త కవరేజ్ చేస్తారు. అలాంటి వాళ్ళ మీద ఈరోజు నువ్వు దాడి చేయటం అని చెప్పానంటే ప్రజాస్వామ్యాన్ని ఈ ప్రభుత్వం గొంతు నొక్కుతూ ఉంది, పత్రికా స్వేచ్ఛని భూస్థాపితం చేస్తూ ఉంది. ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం మీద గౌరవం లేదు అని చెప్పనేది ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కాబట్టి నువ్వు ఈ పత్రికల విలేకరుల మీద దాడిని రాష్ట్రంలో అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. భవిష్యత్తులో అయినా సరే ఈ ప్రభుత్వం బాధ్యత వహించి భవిష్యత్తులో జరగకుండా చూడాలని చెప్పని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. రాప్తాడులో ఆంధ్రజ్యోతి విలేకరుల మీద జరిగిన దాడిని చేతి వృత్తి సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్టు చేయాలని కోరుతా ఉన్నాం. ప్రజాస్వామ్యానికి ముక్కు, చెవులు, పంచేంద్రియాలు పత్రికలు. అలాంటి పత్రికల మీద దాడి చేయటం అత్యంత హేయమైన చర్య. సమాజంలో అట్టడుగున కనిపించని చీకటి కోణాలని వెలుగులోకి తీసుకొచ్చి ప్రజానీకానికి తెలియజేసే పత్రికల మీద దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. చీరాల పట్టణంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణా తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా డీబీఆర్సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవకుమార్ పాల్గొని మాట్లాడారు.
చీరాలపట్నంలోని సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాలలో నిర్వహించబడుతున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ తరగతులు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా DBRC ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవకుమార్ పాల్గొని మాట్లాడారు. గత 45 రోజులుగా సెయింట్ మార్క్స్ లూథరన్ జూనియర్ కళాశాల, DBRC మరియు ఇతర ప్రజా సంఘాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న గ్రూప్ 2 ఉచిత శిక్షణ తరగతులు నిర్విరామంగా జరగడం శుభ పరిణామమన్నారు. గత నెల 7వ తేదీ నుంచి సాగిన ఈ శిక్షణ తరగతులకు ప్రతిరోజు 100 మంది వరకు గ్రూప్ 2 అభ్యర్థులు హాజరవ్వగా రాష్ట్రంలో ప్రఖ్యాతిగాంచిన అధ్యాపక బృందంతో ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. సాధన ద్వారా ఉన్నత లక్ష్యాలను సులువుగా చేరుకోవడం సాధ్యమేనన్నారు. అభ్యర్థులందరూ పట్టుదలతో చదివిన అంశాలను మరలా ఒకసారి నెమరు వేసుకుని గెలుపు వైపు నడవాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ విద్యాసాగర్, జయశీలరావు, పుష్పరాజ్, బాబురావు, భగవాన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. అయితే అది 1.6 మందికి వస్తుంది, మిగిలిన వాళ్ళకి లేదు కదా అవకాశం. కాబట్టి అది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగం వస్తే మంచిదే, కానీ రాకపోయినా మిగిలిన అవకాశాలు మనం వినియోగించుకోవడానికి మనం ఇది చదువుతున్నాం. అయితే మన విద్యా వ్యవస్థలో కొన్ని లోపాలు అనేవి ఉండటం వల్ల మనం చదువుకున్నాం కానీ నేర్చుకోలేదు. చదువుకున్నాం, నేర్చుకోవడం అనేది తక్కువ. ఎందుకంటే ప్రొఫెషనల్ లాంటి చదివి 4 ఇయర్స్ బయటకు వచ్చిన కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగులుగా. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని స్పందన సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను కలెక్టర్ కు అందజేశారు. స్పందన జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో వస్తున్న అర్జీలు త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ భాష తెలిపారు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలోని స్పందన సమావేశ హాల్లో జిల్లా కలెక్టర్ రంజిత్ భాష అధ్యక్షతన స్పందన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు ఆయా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాలను కలెక్టర్ కు ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రంజిత్ భాష మాట్లాడుతూ జగనన్నకు చెప్దాం కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను ఎట్టి పరిస్థితుల్లో గడువులోగా పరిష్కరించాలని చెప్పారు. నమోదైన అర్జీలు పెండింగ్ లో ఉండరాదని హెచ్చరించారు. బాపట్ల ఆర్డీఓ పరిధిలో 6 అర్జీలు, పంచాయతీ శాఖలో 3 పెండింగ్ లో ఉండడంపై ఆరా తీశారు. మిగిలిన శాఖలో అర్జీలు పెండింగ్ లో లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్నికల విధుల నిర్వహణలో జిల్లా నోడల్ అధికారుల బాధ్యత చాలా కీలకమన్నారు. ఎవరికి కేటాయించిన బాధ్యతలు వారు సమర్థంగా నిర్వహించాలన్నారు. ఎలాంటి పొరపచ్చాలు రాకుండా సమన్వయంతో అధికారులు పనిచేయాలని తెలిపారు. మార్చి 3వ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం ఉన్నందున ప్రజలకు విస్తృత స్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో అర్జీదారులు పలు సమస్యలపై ఎస్పీకి వినతి పత్రాలను అందజేశారు. స్పందన ఫిర్యాదులపై సత్వరం చర్యలు తీసుకొని బాధితులకు న్యాయం చేయాలని బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. బాపట్ల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధ్యక్షతన స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమంలో అర్జీదారులు పలు సమస్యలపై ఎస్పీకి వినతి పత్రాలను అందజేశారు. ముఖ్యంగా ఫిర్యాదుదారుల యొక్క వ్రాతపూర్వక అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి కేసు పూర్వాపరాలు అడిగి తెలుసుకుని వాటిని చట్టపరిధిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి ఆ ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టి చట్టం ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. స్పందన ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా పరిష్కరించాలని అధికారులను ఆయన ఆదేశించారు. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తిరుమలకు చేరుకున్నారు. టోకెన్లు ఉన్న భక్తులకు కొద్ది నిమిషాల్లోనే దర్శనం అవుతుండగా టోకెన్లు లేని భక్తులకు 8 గంటల్లో సర్వదర్శనం అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు. నిన్న 77,483 మంది భక్తులు దర్శించుకోగా 19,276 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం 3 కోట్లు వచ్చిందన్నారు. వేటపాల సెయింట్ ఆన్స్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన బీటెక్ విద్యార్థులు ఒంగోలులోని క్విజ్ కళాశాలలో జరిగిన ఇంట్రా స్టేట్ లెవెల్ స్టూడెంట్ మీట్ లో భాగంగా జరిగిన
ఇంటర్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీల్లో కళాశాల వాలీబాల్ జట్టు మొదటి స్థానంలో నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ లక్ష్మణరావు తెలిపారు. ఒంగోలులోని క్విజ్ కళాశాలలో జరిగిన క్విజ్ ఫెస్ట్ 2024 రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీలో సెయింట్ థామస్ కళాశాలకు చెందిన వాలీబాల్ జట్టు విజేతగా నిలిచినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వేణుగోపాలరావు తెలియజేశారు. వేటపాలెం సెయింట్ థామస్ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి చెందిన బీటెక్ విద్యార్థులు ఒంగోలులోని క్విజ్ కళాశాలలో జరిగిన ఇంటర్ స్టేట్ లెవెల్ స్టూడెంట్ మీట్ లో భాగంగా జరిగిన ఇంటర్ స్టేట్ లెవెల్ వాలీబాల్ పోటీలో కళాశాల వాలీబాల్ జట్టు మొదటి స్థానంలో నిలిచినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు తెలిపారు. కరెస్పాండెంట్ లక్ష్మణరావు కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ పోటీలో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 30 కళాశాల నుంచి వాలీబాల్ జట్లు పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. కాగా ఫైనల్లో విజయవాడ సిద్ధార్థ ఇంజనీర్ కళాశాల జట్టును ఓడించి సెయింట్ థామస్ కళాశాల జట్టు విన్నర్ గా నిలిచినట్లు వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలియజేశారు. ఫైనల్ పోటీలో భారీ స్థాయి తేడాతో గెలుపొందినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పోటీలో విజయం సాధించిన వాలీబాల్ క్రీడాకారులను కళాశాలలోని వివిధ విభాగ అధ్యాపకులు, కళాశాల మేనేజర్ రమణమూర్తి, అధ్యాపకులు, సిబ్బంది అభినందించారు. వార్తలోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. అమెరికాలో మళ్లీ కాల్పుల ఘటన జరిగింది. ఇండియానా పోలీస్ నగరంలోని వాఫిల్ హౌస్ రెస్టారెంట్ లో ఫైరింగ్ జరిగింది. ఆగంతకుడు జరిపిన ఆ కాల్పులో ఒకరు మృతి చెందగా మరో 5గురు గాయపడ్డారు. ఆ అటాక్ జరిగినట్లు పోలీసులకు వెల్లడించారు. 6గురికి తూటా గాయాలున్నట్లు గుర్తించారు. ఏరియా ఆసుపత్రిలో ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు చెప్పారు. మరో మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 2 గ్రూపుల మధ్య గొడవ జరగడం వల్ల కాల్పులు ఘటన చోటు చేసుకున్నట్లు సాక్షులు చెప్తున్నారు. రెస్టారెంట్ లోపల, బయట ఆ ఫైరింగ్ జరిగింది. ఇప్పటి వరకు పోలీసులు ఎవరిని అరెస్టు చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 20న జమ్మూ కాశ్మీర్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులన్నింటి ఖర్చు 30,500 కోట్లు. జమ్మూ కాశ్మీర్ను కేంద్ర పాలిత ప్రాంతంగా అవతరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన రెండో పర్యటన ఇది. ప్రధాని ఈ పర్యటనను జాతికి అంకితం చేయనున్నారు. ఈ సమయంలో ప్రధాని మోదీ జమ్మూలో నిర్మించిన ఎయిమ్స్ ను కూడా ప్రారంభించబోతున్నారు. ఈ ఆసుపత్రికి పునాది రాయిని మోడీ 2019 ఫిబ్రవరిలో వేశారు. ఎయిమ్స్ ప్రారంభోత్సవంతో కాశ్మీర్ తో పాటు లేహ్, లడఖ్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ ప్రజలు చికిత్స కోసం అక్కడక్కడ తిరగాల్సిన అవసరం ఉండదు. అంతేకాకుండా 48.1 కిలోమీటర్ల పొడవైన బనిహాల్ సంగల్దా రైల్వే సెక్షన్ ను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. స్టైల్ మారింది, స్పీచ్ కూడా మారింది. రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ టోటల్ గా వ్యూహం మార్చేశారు. ప్రసంగంలో సినిమా డైలాగులు యాడ్ చేస్తూ ప్రత్యర్థులపై పంచులు విసిరారు. సామెతలకు సెటైర్లు జోడిస్తూ జనం చేత కేక పుట్టించారు. ఈ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఏదైతే ఉందో అది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ ను షేక్ చేస్తుంది. పార్టీ ఏదైనా, సభ ఎక్కడైనా, లీడర్ ఎవరైనా ఈ డైలాగ్ ను తెగ మడతేస్తున్నారు. పదే పదే ఇదే డైలాగ్ తో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల వేళ వైసీపీ సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఇప్పటికే 2 సభలను నిర్వహించిన వైసీపీ అంతకు మించి అనే స్థాయిలో రాప్తాడులో సభ నిర్వహించింది. సీమ నుంచి సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. సభలో పాల్గొంటున్న సీఎం జగన్ కేడర్ కి సరికొత్త స్టైల్లో మార్గనిర్దేశం చేయడం హాట్ టాపిక్ గా మారింది. సియా ఆటోమొబైల్ కంపెనీలో టాటా మోటార్స్ ఒకటి. దేశంలోనే అత్యంత పాపులర్ మోడల్ ఎస్యూవీలో టాటా పంచ్ కూడా ఉంది. టాటా పంచ్ విషయమై టాటా మోటార్స్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు తయారు చేస్తున్న 10 వేరియంట్ల పంచ్ మోడల్ కార్లను తొలగించనుంది. వాటి స్థానే క్రియేటివ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, క్రియేటివ్ ఫ్లాగ్షిప్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, క్రియేటివ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వేరియంట్లను మార్కెట్లో ప్రవేశపెట్టింది. డిస్కంటిన్యూ చేస్తున్న టాటా పంచ్ కార్లలో కామో అడ్వెంచర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ రిథమ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లిష్డ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అడ్వెంచర్ రిథమ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లిష్డ్ డాజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, కామో అకంప్లీడ్ డాజిల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, క్రియేటివ్ డ్యూయల్ టోన్, క్రియేటివ్ ఫ్లాగ్షిప్ యాంటీ డ్యూయల్ టోన్ వర్షన్ వేరియంట్లు ఉన్నాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ షెడ్యూల్ పై ఉత్కంఠ నెలకొంది. మినీ వేలం ముగిసి 2 నెలలు దాటినా ఇప్పటి వరకు బీసీసీఐ, ఐపీఎల్ మేనేజ్మెంట్ మాత్రం షెడ్యూల్ విడుదల చేయలేదు. దాంతో టీ20 వరల్డ్ కప్ ముందు ప్రాక్టీస్ లా పనికొచ్చే ఈ టోర్నీ షెడ్యూల్ కోసం ఆటగాళ్లతో పాటు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో 17వ సీజన్ షెడ్యూల్ ను దశల వారీగా ప్రకటిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. అరుణ్ సింగ్ ధుమాల్ నేతృత్వంలోని గవర్నింగ్ కౌన్సిల్ షెడ్యూల్ తేదీలపై కసరత్తు చేస్తుందని, త్వరలోనే ప్రకటన వెల్లడించే ఛాన్స్ ఉందని భోగట్ట. ఐపీఎల్ షెడ్యూల్ గురించి సుదీర్ఘంగా చర్చిస్తున్న కేంద్ర హోంశాఖ, ఎన్నికల కమిషన్ పోలింగ్ షెడ్యూల్ ఖరారు చేసిన వెంటనే 17వ సీజన్ షెడ్యూల్ జారీ చేస్తామని ఐపీఎల్ వర్గాలు చెప్తున్నాయి. ఐపీఎల్ టోర్నీ ఎన్నికలు క్లాష్ కావడం ఇదే మొదటిసారి కాదు. 2019లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పుడు షెడ్యూల్ 2 దఫాలుగా ప్రకటించారు. మొదట లీగ్ దశ మ్యాచ్ల తేదీలను, ఆ తర్వాత క్వాలిఫైయర్స్, ఎలిమినేటర్, ఫైనల్ తేదీలను వెల్లడించారు.
నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. 35వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమం బాపట్ల జిల్లా కలెక్టర్ పి. రంజిత్. వేటపాలెం మండల పందిళ్లపల్లి గ్రామంలో ఉత్సాహంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను తిలకించేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు. జిల్లా కేంద్రమైన బాపట్లలోని ప్రైవేటు హాస్టల్స్ లో పోలీసులు ఆకస్మిక తనిఖీలు. విద్యార్థులు గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు వాడుతున్నారనే కోణంలో తనిఖీలు చేపట్టనున్న బాపట్ల డీఎస్పీ వెంకటేశ్లు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.